బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. మరి ముఖ్యంగా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఈ నేపథ్యంలో ప్లాన్స్ ని ఒకసారి చెక్ చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కుండపోత వాన అంటూ కూడా ఆ రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. ఆగస్టు 20 వరకు కూడా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, వరంగల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన జారీ చేసింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ రిపోర్ట్ చూపించబోతున్న మరి కాసేపట్లో మీరే షాక్ అవుతారు. ఇన్ఫాక్ట్ నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి వెదర్ రిపోర్ట్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అండ్ ఆర్టీవీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఎప్పుడూ కూడా ఈ లెవెల్లో ఆరెంజ్ అలర్ట్ అంటే దాదాపుగా 5 రోజులు ఈ మధ్య అయితే నేను ఎక్కడా చూడలేదు. దాదాపుగా వారం రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్ అంటే కొన్ని ప్రాంతాలకు 2 రోజులకు రెడ్ అలర్ట్ ఉంది. మిగిలినదంతా కూడా ఆ రిపోర్ట్ మయమంతా కూడా ఆరెంజ్ అలర్ట్. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది చెప్పుకోవాలి. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ఏపీలో 10 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికీ భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కృష్ణా అలాగే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉగ్రరూపం దాల్చడం జరుగుతోంది. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఆ రిపోర్టు కూడా జారీ చేసింది. పశ్చిమ మధ్య అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపుకు వంగి ఉంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది మరియు తదుపరి 24 గంటల్లో వాయుగుండం, అమ్మబాబోయ్ రెడీగా ఉండండి, వాయుగుండం అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారబోతోంది. కీలకమైన అప్డేట్ ఇది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ కాదు, కీలకమైన అప్డేట్. వాయుగుండం ఆంధ్రప్రదేశ్కి వాయుగుండం పొంచి ఉంది. రిమెంబర్, ఆంధ్రప్రదేశ్కి వాయుగుండం పొంచి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది భారత వాతావరణ శాఖ స్వయంగా చెబుతున్న మాట, నా మాట కూడా కాదు. ఏముంటుంది? వాయుగుండంగా ఉంది. ఈ వాయుగుండం కేంద్రీకృతమై 19 ఆగస్టు 2025 మధ్యాహ్నం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర తస్మాత్ జాగ్రత్త. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాలకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లా కావచ్చు, ఉమ్మడి శ్రీకాకుళం కావచ్చు, ఉమ్మడి విజయనగరం జిల్లాలకు సంబంధించి ఈ అలర్ట్ ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రాజెక్టులు భారీగా వరద నీటితో జల కలన సంతరించుకున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదులు. ఈ నేపథ్యంలోనే వాయుగుండం ఎఫెక్ట్ ఉంది. నిన్నటి తూర్పు పశ్చిమ ద్రోణి ఇప్పుడు పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల దగ్గర ఉన్న ఉపరితల ఆవర్తనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అలాగే ఈశాన్య అరేబియా సముద్రం మరియు దాని ఆనుకుని ఉన్న దక్షిణ గుజరాత్, కొంకణ్, గోవా వరకు, ఉత్తర మరాఠ్వాడా, విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా అల్పపీడన ప్రాంతంలో అనుబంధ ఉపరితల ఆవర్తనం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 అలాగే 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో దక్షిణం వైపు వంగి ఉందంటూ చెబుతున్న సందర్భం. ఈ క్రమంలోనే ఇటు భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది, తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఉంది, ఎంతవరకు ఉండబోతోంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ ని జారీ చేస్తుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్కి చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతోంది. అలాగే తెలంగాణకు కూడా ఉందండోయ్, తెలంగాణకు కూడా రెడ్ అలర్ట్ ఉంది. వచ్చే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఏపీకి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ ప్రాంతాలకు అనేది సో ఈ క్రమంలో 18, 19 తారీఖులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంటే రేపు ఎల్లుండి వరకు కూడా
విశాఖపట్నానికి రేపు ఎల్లుండి కూడా రెడ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత 3 రోజులు ఆరెంజ్ అలర్ట్. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్టిక్కి ఎల్లుండి రెడ్ అలర్ట్, మిగిలిన రోజులన్నీ ఆరెంజ్ అలర్ట్. అనకాపల్లికి రేపు అనకాపల్లి, కాకినాడ, యానాం, అంబేద్కర్ కోనసీమ ఈ జిల్లాలకు, వెస్ట్ గోదావరికి రేపు ఈ రోజు రేపు కూడా రెడ్ అలర్ట్ ఉంది. ఈస్ట్ గోదావరి అలాగే ఏలూరు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, గుంటూరు ఈ ప్రాంతాలకు రేపు రెడ్ అలర్ట్ ఉంది. రిమెంబర్, రెడ్ అలర్ట్ అంటే ఎక్కడ మీరు అలసత్వం ప్రదర్శించకండి, మరింత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మిగిలిన వారం రోజుల వరకు కూడా అంటే దాదాపుగా ఇంకొక 4-5 రోజులు సుమారుగా 22వ తారీఖు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఏపీకి భారీ వర్ష సూచన. రిమెంబర్, ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇంపాక్ట్ ఉండబోతోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి తెలంగాణకు సంబంధించి అలాగే హైదరాబాద్కు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి రిపోర్ట్ నిచ్చిందని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది ఈ రోజుకి. అండ్ రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, రెడ్ అలర్ట్. అదుగు మీరు చూడొచ్చు, తెలంగాణకు సంబంధించి హోల్డ్ చేయండి, రెడ్ అలర్ట్ ఉంది. మీరు చూస్తే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మీరు చూడొచ్చు. ఎక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు మీరు చూస్తే ఎల్లో అలర్ట్ ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఉంది, రెడ్ అలర్ట్ ఉంది. ఇటు ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది ఆ రిపోర్ట్లో నేను మీకు అందించబోతున్నాను. ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక అలాగే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది జయశంకర్ భూపాలపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఇంట్రెస్టింగ్ గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ కూడా చెప్పుకొచ్చింది. బట్ ఇదే క్రమంలో మీరు గమనిస్తే రేపటికి అంటే 18 నుంచి 19వ తారీఖు వరకు కూడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. రెడ్ మార్క్లు మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ రెడ్ మార్క్ని మీరు చూడండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు చెబుతున్న మాట తెలంగాణకు. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ బహుశా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనే చెప్పుకోవాలి. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా రెడ్ అలర్ట్ ఇచ్చిన సందర్భాలు, దాఖలాలు ఈ మధ్య కాలంలో గత 1.5-2 చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారి రెడ్ అలర్ట్. అఫ్ కోర్స్ ఆరెంజ్ అలర్ట్ 2 రాష్ట్రాలకు ఇచ్చి ఉండొచ్చు గాక, కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందని చెప్పి ప్రయత్నించండి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఇన్ కరీంనగర్ నో రైన్ అంటూ కూడా రఘుపతి నక్క కమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రఘుపతి ఆ ఇంట్రెస్టింగ్ కమెంట్కి. అట్ ద సేమ్ టైం మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? కరీంనగర్కి సంబంధించి భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో మెన్షన్ చేసిందా? లెట్ మీ చెక్ అండ్ లెట్ యు నో. కరీంనగర్కి సంబంధించి బహుశా ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే అక్కడక్కడ ఇప్పటికే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఇలా కేటగిరీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు ఉంటాయి, మరికొన్ని ప్రాంతాలకు అతి భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాలకు అత్యంత భారీ వర్షాలు. ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఈ 3 కేటగిరీలు ఉంటూ ఉంటాయి. ఈ 3 కేటగిరీలు అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే ఎల్లో అలర్ట్కి మనం అనుకోవచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. రిమెంబర్, అత్యంత భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ఉంది అంటే అర్థం చేసుకోండి, అది పీక్స్. అంటే 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైన అది ఎంతైనా కావచ్చు, అది 40 కావచ్చు, 50 కావచ్చు, 100 సెంటీమీటర్లు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్ అది ఎంతైనా కావచ్చు. కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా రియాక్ట్ అవుతోంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్
అనిత కూడా రియాక్ట్ అయిన సందర్భం ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కూడా అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి ఇన్ఫ్లో ఇన్ అండ్ అవుట్ఫ్లో 2.87 లక్షల క్యూసెక్లుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా జారీ చేయలేదని కూడా చెప్పుకొచ్చింది. వరద ఫ్లో 3.96 లక్షల క్యూసెక్ల దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబడుతుందని చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఇక దాంతోపాటు కృష్ణానదికి సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భంలో దాంతోపాటు గోదావరికి సంబంధించిన గోదావరి వరద ధవళేశ్వరం దగ్గర 4.07 లక్షల క్యూసెక్లుగా ఉందన్నారు అంటూ చెప్తున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు పొంగిపొర్లే వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే అలర్ట్స్ ని జారీ చేసింది. రేపు స్కూళ్లకు సెలవిస్తారంటూ కొంతమంది ప్రశ్నించడం జరుగుతోంది. ఒకసారి మీ ప్రాంతాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బహుశా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిమెంబర్, ఇది వాయుగుండం, ఇది అల్పపీడనం కాదు, అల్పపీడనానికి మించిన వాయుగుండం. ఉత్తరాంధ్ర జర భద్రం. ఎందుకు నేను ఇంత అలర్ట్ చేయడం జరుగుతుందంటే ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ ఉంది. ఇది వాయుగుండం, ఇది అల్పపీడనం కాదు. అల్పపీడనం బలపడి ఇప్పుడు వాయుగుండంగా మారింది. ఈ వాయుగండం ఇటు ఉత్తరాంధ్రకు పొంచి ఉందా? కాస్త జాగ్రత్త తీసుకుంటే కనుక ఇటువంటి ఇబ్బంది ఉండదనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చింది, అల్పపీడనం ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పుకొచ్చిన సందర్భం. ఇది నేను చెప్తున్న మాట కాదు. అక్షరాల రేపు ఏదైనా విపత్తు వస్తే మిమ్మల్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగమే మిమ్మల్ని అలర్ట్ చేస్తోంది. రేపు ఏదైనా విపత్తు లాంటి పరిస్థితులు ఎదురైతే ఆ విపత్తు నుంచి మిమ్మల్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగమే మిమ్మల్ని అప్రమత్తం చేస్తోంది. గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి చెప్పడం జరుగుతోంది, ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రమాదం పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసగడితే దానికి సంబంధించి మిటిగేట్ చేసి, అంటే దాని స్థాయిని కరెక్షన్ చేసుకోలేకపోతే దాన్ని కరెక్షన్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా దాని నుంచి కాస్త మనం ఉపశమనం పొందడం, లేదా దానికి కాస్త తప్పించుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడితే కనుక. ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల వర్షం వచ్చినట్టుగా ఆ ప్రవాహానికి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఆ ఇంపాక్ట్ మన మీద, అంటే సాధారణ ప్రజల మీద ఉంటుంది. ఆ వర్షమే కదా అని అనుకుంటాం. వర్షానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే మన ఎకానమీని కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్న మాట కాదండి, ఇది నేను చెప్తున్న మాట కాదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెబుతున్న మాట. జాగ్రత్తగా ఉండండి. సోమవారం అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ చెబుతోంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడే కాదు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది? ఎందుకంటే నిన్న మా వాళ్ళు కొంతమంది అటు నుంచి వస్తున్న క్రమంలో, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న క్రమంలో ఈ భారీ వర్షాలు కాస్త ఇబ్బంది పెట్టాయంటూ కూడా కార్ డ్రైవ్ చేసుకొస్తున్న సందర్భాలు చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రయాణాలకు సంబంధించి ఏమైనా ప్లానింగ్స్ ఉంటే కనుక పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ కొన్ని ప్రాంతాలు, ఎందుకంటే వర్షాలకు సంబంధించి అవి ఒక్కసారిగా ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మనం అవాయిడ్ చేయగలిగితే కనుక అవి ఆ టైంకి వస్తాయి, ఆ టైంకి వెళ్ళిపోతాయి. కాబట్టి మధ్యలో ఆ టైంలో మనం ఉంటే ఇరుక్కుపోతాం. ఆ ప్రమాదంలో చిక్కుకుపోయే ఆస్కారం ప్రమాదం నుండి ఉంటాయి. సో ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు. ఈ నేపథ్యంలో అలర్ట్. ఉత్తరాంధ్ర బి అలర్ట్, ఆంధ్రప్రదేశ్ జర జాగ్రత్త, తెలంగాణ కొన్ని ప్రాంతాలకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. మిగిలిన ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఉంది. కాబట్టి జర భద్రం. ఒకసారి విజువల్స్ చూద్దాం.